రాకేష్ ఎక్కడున్నారు మీరు? ఏ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు? ఏ డివిజన్లో ఉన్నారు? ఎలా ఉన్నాయి ట్రెండ్స్? అప్డేట్ చెప్పండి. కెన్ యూ హియర్ మీ రాకేష్? ఎస్, జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీకి మూడో రౌండ్లో కూడా మెజారిటీ కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3000 పైచీలకు మెజారిటీ ఉన్నట్టుగా సమాచారం. ఓవరాల్గా 3 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపుగా 5500 మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే ఎన్నికల కమిషన్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎర్రగడ్డ అలాగే వెంగళరాఘనగర్, రెహమత్ నగర్కు సంబంధించి ఈ 3 డివిజన్లో ఉన్న కొన్ని బూతులకు సంబంధించి ఈ మూడో రౌండ్ ఉంటుంది. ముఖ్యంగా ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత ఉంది. ఇక్కడ బీఆర్ఎస్కు లీడ్ వస్తుందని భావించారు. అయితే కొంత స్పష్టత వచ్చిన తర్వాత బూతుల వారుగా ఎంత మెజారిటీ వచ్చింది, ఎర్రగడ్డలో ఏ మేరకు కాంగ్రెస్కు లభించాయి, బీఆర్ఎస్ ఓట్లు లభించాయి అనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ 3 డివిజన్లలో ఉన్న బూతులను కనుక కౌంట్ తీసుకుంటుంటే ఈ మూడో రౌండ్లో మాత్రం 3000 పైచీలకు మెజారిటీ కాంగ్రెస్కు స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా 5500 పైచీలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. ఇంకా 7 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా సంబంధించి జూబ్లీస్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్కి సంబంధించి సొంత ఏరియా యూసఫ్ కూడా ఇక్కడ భారీ మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎంత మేరకు మెజారిటీ వస్తుందని చూడాలి. చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా 15000 పైచీలకు ఈ ట్రెండ్ కనుక కొనసాగితే మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు. ది సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఇంకా ఆశలు పెట్టుకుంది. ఎర్రగడ్డ కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి శ్రీనగర్ కానీ ఈ ఏరియాలో తమకు ఓటు బ్యాంక్ ఇంకా ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్లలో తమకు మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. చివరికి నెక్ అయినా మేమే విన్నమవుతాం అనే ఒక ధీమాని ఇంకా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. ఓవరాల్గా అయితే అటు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు అయితే ఇంకా సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇంకొక రెండు రౌండ్లు పూర్తయితే కానీ ఈ గెలుపు ధీమా పైన కొంత స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎన్నికల అధికారులు కూడా అఫీషియల్గా ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు రౌండ్ల వారీగా. దీంతో అదొక కన్ఫ్యూజన్ కూడా ఉంది. కేవలం ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని మాత్రమే మీడియా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎప్పటికప్పుడు కొంత లోపల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజన్గా ఉండడంతో ఎప్పటికప్పుడు అంకెలు కూడా మారుతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. 4వ రౌండ్కు సంబంధించిన కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఇంకొక 10-15 నిమిషాల్లో ఆ రౌండ్ సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. హరి రైట్ రాకేష్, సో టోటల్గా 10 రౌండ్లు అంటే ఎక్కువ రౌండ్లు కూడా కాదు, దాదాపు 42 టేబుల్స్ అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పటిలోగా ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది? క్లారిటీ ఎప్పటికల్లా వస్తుంది అనుకుంటున్నారు? ఇంకో గంట లోపల పూర్తి 2 రౌండ్లలో స్వచ్ఛత వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ వైపు జూబ్లీహిల్స్ ప్రజలు మొగ్గు చూపారు అనేది కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో పూర్తి స్థాయిలో ఎర్రగడ్డ అలాగే బోరబండకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. దీంతో ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారనేది కొంత క్లారిటీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 రౌండ్లు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా మెజారిటీ కొనసాగిస్తుందా లేకుంటే తగ్గుతుందా అనేది చూడాలి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం 12-13 వేల వరకు మెజారిటీ వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్రగడ్డ బోరబడ్లో బీఆర్ఎస్ కనుక ఎడ్జి వస్తే ఖచ్చితంగా మళ్ళీ చివరి రౌండ్ వరకు కూడా నెక్ టు నెక్ పోటీ కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. క్రూషియల్ ఏరియాస్గా ఏం చెప్పాలి రాకేష్? ఈ 10 రౌండ్లో కూడా జరుగుతున్న ఈ కౌంటింగ్ లో సో బోరబండ, ఎర్రగడ్డగా చెప్పుకోవచ్చు. దానికి షేక్పేట కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చాలా వరకు కూడా ఓట్ బ్యాంక్ ఉందని భావించారు. కానీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నెక్ టు నెక్ కనిపించింది. కేవలం 47 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడ్ వచ్చింది. ఇక్కడ హిందూ ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ సంబంధించి బీజేపీ అభ్యర్థికి 2200 ఓట్లపై చిలుకు రావడం అనేది ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే హిందూ ఓట్ బ్యాంకు ముఖ్యంగా బీజేపీ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ పడింది, మిగతా ఓట్ బ్యాంకు షిఫ్ట్ అయింది అనేది ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎర్రగడ్డ అలాగే బొర్రబండ ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన గురి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తమ గెలుపుకు ఈ 2 ఏరియాలు ఖచ్చితంగా కృషి చేస్తాయని భావిస్తున్నారు. ఈ 2 బూతుల కోసమే బీఆర్ఎస్ పార్టీ అయితే ఎదురు చూస్తూ ఉంది. ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే మాకు కొంత స్పష్టత వస్తుందనే ఒక ఆశాభావాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ నేతల్లోనే ఇంకా టెన్షన్ ఉంది. బోరబండ, ఎర్రగడ్డ కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే మేము ఏదైనా ప్రకటన చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్న పరిస్థితి మనం చూసాం. సో కాంగ్రెస్ నేతలు అవ్వచ్చు లేకపోతే నవీన్ యాదవ్ అవ్వచ్చు, ఖచ్చితంగా మేము గెలుస్తాం అనేది. ప్రస్తుతం ఆ శిబిరంలో పరిస్థితి ఏ రకంగా ఉంది? ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర కాంగ్రెస్ శిబిరంలో రాకేష్? ఎస్, కాంగ్రెస్ నేతలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంకొక 2 రౌండ్లు కనుక పూర్తయితే అప్పుడు దీనిపైన ఓవరాల్గా కూడా ఒక మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కొంత ఫలితాలు ఉత్సాహంగానే తమకు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఎర్రగడ్డ బోరబండకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయితే తాము కాస్త ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 ఏరియాలలో కొంత మాకు నెగిటివ్ ఉన్నట్టుగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టుగా సంబంధించి పోలింగ్ సరళిని చూస్తే అర్థమైంది. ఆ 2 రౌండ్లకు సంబంధించిన
రిజల్ట్స్ కనుక వస్తే ఖచ్చితంగా తాము ఫ్రీ అయిపోతాం, అప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి మేము మాట్లాడతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రైట్, అంటే ఈ క్యాంపెయినింగ్ అప్పుడు కానీ పోలింగ్కి ముందు కానీ గ్రౌండ్లో మీరు ఉన్నారు రాకేష్. సో ఎలాంటి పరిస్థితులు కనిపించాయి అంటే బీసీ అభ్యర్థిని నిలబెట్టినందుకు కాంగ్రెస్కు ఈ ఎడ్జ్ అని చెప్పాలా, లేదంటే బీఆర్ఎస్ స్వయంకృప అపరాధమా? సో హౌ డు యూ సీ దట్? రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకునేందుకు. గౌరీశంకర్ గారు చెప్పండి. సో హౌ డు యూ యాడ్ టు సంథింగ్ అమర్ గారు చెప్పిన దానికి? ఇప్పుడు ట్రెండ్స్ అయితే నిజంగా చూస్తుంటే ఫేవరింగ్ ద కాంగ్రెస్ పార్టీ మన జూబ్లీ హిల్స్లో చూస్తూ ఉంటుంటే. ఎలా చూడాలి సార్? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉప ఎన్నిక నిర్వహించడంలో బాగా ట్రైన్ అయిపోయారు. ఆయన గురువు అని అనొచ్చో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు కొంతమంది పోలిస్తూ ఉన్నారు. ఎంత ఎలక్షన్ స్ట్రాటజీలు పెట్టుకున్నా కూడా స్ట్రాటజీ డస్ వర్క్, కాదు అని కాదు, కానీ అట్ ద సేమ్ టైం ఓటర్స్ కూడా ఆలోచన చేస్తారు కదా, ఎవరికి ఓటేస్తే నాకు బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటారు, కానీ అల్టిమేట్లీ 3 పార్టీలు డబ్బులు ఇస్తే 3 తీసుకుని ఓటు అయితే ఒకరికే ఇస్తారు కదా. బట్ అల్టిమేట్లీ ఏ గవర్నమెంట్ ఉంటే మన గవర్నమెంట్ బెనిఫిట్ అవుతుందా లేదా అని ఆలోచన చేసి డెఫినెట్గా దే థింక్ అబౌట్ ఇట్. కొంతమంది నాయకులు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఓట్లు మాకు వీళ్ళు వేయలేదు అని అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి చుట్టారంట, మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి. నేను ఆంధ్రప్రదేశ్లో చూసాను, ఎవరో క్యాండిడేట్ గోల్డ్ ఏదో పంచారు, ఆపుతురా పంచుతురా గోల్డ్ ఏదో పంచి అతను ఓడిపోయాడు. టీవీలో చూశాను నేను సరిగ్గా ఓడిపోయినాక తర్వాత అందరు ఇంటికి వెళ్ళేసి నా గోల్డ్ నాకు రిటర్న్ ఇచ్చి మీరు నాకు ఓటు వేయలేని ఓడిపోయారు. ఇటు అంతా కాదు. ఇప్పుడు ఒకసారి పోయినాయి అనుకో, డబ్బులు ఇచ్చినాక ఇంకేమవుతుంది, మేము ఓటు వేసామంటారు, ఇదే సీక్రెట్ బ్యాలెట్ కాదని కాదు, మేము ఏదో ఓడిపోయినా అంటే నీ కర్మ వేరే వాళ్ళు వేయకుండా నేనైతే ఓటు వేసా అంటారు. కాబట్టి అది దట్ డస్ నాట్ స్టాండ్ గుడ్ అండి. అల్టిమేట్లీ పబ్లిక్. హౌ డు యు సీ దిస్ సార్? మల్లేశ్వర్ 48%. సార్ ఇప్పుడు సార్ చెప్పిందంటే ఒకటి అంటే ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలనే పరిస్థితి వచ్చింది జూబ్లీ హిల్స్లో. ఇది పార్టీల ప్రోగుతోటి పార్టీల ఎంకరేజ్మెంట్ తోటి ఆ మాత్రం 48% చేంజ్ వచ్చింది. కానీ వాస్తవంగా ఇప్పుడు వేసినా వేయకపోయినా కాంగ్రెస్దే అధికారం ఉంటుందనో కాంగ్రెస్ అనే దాని మీద కొంత నిర్లక్ష్యం వాడు అవపడ్డది. ఆడ ప్రధానంగా ఏంటంటే మనకు 140,000 ఓట్లు బీసీలు ఉన్నారు. అయితే బీసీలో ఇది అదొక జూబ్లీ హిల్స్ అంటే మనం అనుకున్నంత జూబ్లీ అనుకున్నంత కాదు అసలు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ పేరుకే గానీ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఆ కాన్స్టిట్యుయెన్సీలో విచిత్రం ఈస్ట్మన్ కలర్ అవ్వబడుతున్నట్టు. ఒక సంపన్నులు ఒక జస్ట్ 10% కూడా ఉండరు. నీకు చిరు ఉద్యోగులు మామూలుగా పాపం రోజు రెక్కాడితే డొక్కాడని జీవితాలే ఎక్కువ ఉన్నటువంటి సందర్భం అక్కడ ఉన్నది. అందులో ఇవన్నీ కష్టజీవులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఓటు వేస్తే ఏమొస్తుంది అనేది ఒకటి అవేర్నెస్ లేక ఒకటి ఏంటంటే 35,000 రోడ్స్ నాన్ స్టేట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ, అదర్ స్టేట్స్. ఆ 35,000 ఏపీ కావచ్చు బీహారీ కావచ్చు బతకడానికి వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా కొంత ఇది మనం ఆలోచించాల్సి. ఆ 35,000 ఓట్లల్లో సార్ బీజేపీకి ఇప్పుడు తక్కువ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అందులో టీడీపీ ఉంది, తర్వాత జనసేనకు సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళ క్యాడర్ ఉన్నది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి టీడీపీ నుంచి వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత మనం చూడాల్సిన, అంటే వాళ్ళ అలయన్స్ కూడా ఇక్కడ డిస్టర్బ్ చేసుకొని క్రాష్ చేసినటువంటి పరిస్థితి మనకు బీజేపీ అభ్యర్థికి వచ్చే ఓట్లను బట్టి మనం అంచనా వేయవచ్చు. ఆ క్రమంలో కొంత బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ అయిన దాంట్లో ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించింది ఇదంతా కూడా కొంత కాంగ్రెస్కి కూడా సపోర్ట్ ఉంది. కాంగ్రెస్కు జెండాలు వేసుకొని బ్యాడ్జెస్ పెట్టుకొని తిరిగిన నాయకులు కూడా ఉన్నారు ఏది సినీ ఇండస్ట్రీని. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సీక్రెట్ ఓటు కావడం వల్ల ఏంటంటే కొంత లోపల ఇది తన ఏంటి రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ పొరుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్న వాళ్ళంతా కొంత డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే అవపడుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ పుణ్యమానే బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ కావడం వల్లనే ఇవాళ బీఆర్ఎస్ ఆ టఫ్ ఫైట్ అనేది కొంత నడుస్తూ ఉన్నది. లేకపోతే వార్ వన్ సైడ్ అనే పద్ధతిలో కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశం. రైట్, హౌ డు అంటే ఎలా అనలైజ్ చేయాలి సార్? అంటే ఇది 2 సంవత్సరాల పరిపాలన దీన్ని ఒక ఇదిగా మ్యాండేట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే ఉప ఎన్నికని కేవలం అక్కడ ఉన్న రీజనల్ పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టుగా క్యాండిడేట్ మీద అవ్వచ్చు, వీటన్నిటి మీద కూడా ఇంపాక్ట్? ఇప్పుడు ఆడ వాస్తవంగా ఈ 22 నెలల పాలన మీద కేటీఆర్ సరే కేసీఆర్ మాట్లాడకపోవచ్చు చాలా సందర్భాలు, కానీ కేటీఆర్
గడిచిన 15 రోజుల నెల నుంచే కాంగ్రెస్ మీద 6 గ్యారంటీల మీద కావచ్చు, వాళ్ళు ఇచ్చిన 420 హామీల విషయంలో కొంత నిలదీసే ప్రయత్నం చేయడం వల్ల ఏదంటే అరే వీళ్ళకి ఉబ్బా అవుతలేదు, అరే 10 ఏళ్ళు ఉండి ఏం చేసిర్రు, ఇప్పుడు 4 రోజులకే తొందరపడతారు, ఏదంటే ఒక నెగిటివ్ థాట్ పబ్లిక్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి ఒక 3 మినిస్టర్లను అప్పటికి ఇన్ఛార్జెస్కి పెట్టినప్పటికీ కూడా మళ్ళా ఆయన ప్రతి డివిజన్లో ఆర్గనైజ్ చేసినటువంటి సందర్భాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే సార్ చెప్పిండు, ఇంట్లో అందులున్న వాళ్ళు గుంజే ప్రయత్నం సీరియస్గా నడుస్తూ ఉన్నది. అది కొంత పసిగట్టి, ఇప్పుడు ఆయన ఇంటెలిజెంట్ కాబట్టి అది పసిగట్టి కొంత ఆయన రిస్క్ తీసుకొని చేసి కొంత గెలుపు వ్యవహారాన్ని భుజస్కంధాలపై వేసుకొని పోయిండు. అందులో మీకు విచిత్రం ఏంటంటే 80 నుంచి 1,00,000 ఓట్లు మైనార్టీ ఓట్లు కూడా, ఆ మైనార్టీ ఓట్లు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో అయితేనో కాంగ్రెస్కే వస్తాయని ఆశపడతారు. ఇక్కడ ఏదంటే సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ కూడా ఉన్నది కాబట్టి ఏంటంటే ఆ సెక్యులర్ పార్టీకి కొన్ని షిఫ్ట్ అయితే, ఎందుకంటే ఈ ఓవైసీ కేసీఆర్ తోటి కూడా చిట్టపట్టాలు వేసుకొని కేసీఆర్ తోటి కూడా మంచి ఛాయ మంచినీళ్ళు తాగినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి ఛాయ అధికారంలో ఉన్నదానికంటే ఎక్కువ కేసీఆర్ తోటి బాగా సాహసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అంత ఈజీగా నమ్మకుండా ఏంటంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు అప్పీల్ చేసిరా లేకపోతే ఏదో కానీ ఎంఐఎంను మరి మంత్రిగా అజార్ను ప్రకటించిన తర్వాత ఎంఐఎం కూడా అసంతృప్తిగా ఉన్నదనే వార్తలను కూడా మనం చూసినాం. అయితే అక్కడ ఏదేమైనా మైనార్టీ ఓట్లను కొంత మంచిగా చేసుకునే ప్రయత్నంలో అజార్కు ఇవ్వడం, ఇక్కడ బీసీ క్యాండిడేట్గా నవీన్కు ప్రకటించడం అంటే ఒక ప్రయత్నం చేస్తున్న పనులు కొంత సరే మనకు ఆయన విజయానికి ఒక బేసిక్గా నిలబడ్డాయి. రైట్ సార్. సో సమయం ఇంకా 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ అమర్ గారు, సో ఈ బైపోల్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాబోయే ఎన్నికలకు ఏ రకంగా ఒక సూచికగా చూడొచ్చు అంటే? ఎప్పుడు అట్లా ఆలోచించవద్దండి. ఎన్నికలు ఎప్పుడు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు, ఎన్నికల సమయంలో అది అసెంబ్లీ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఎన్నికల సమయంలో ఉండే పరిస్థితులు, అప్పుడుండే సమస్యలు, అప్పుడుండే కష్టాలు, ప్రజల కష్టాలు ఇట్లాంటివి బాగా ఎఫెక్ట్ చేస్తాయి. అనేక సందర్భాల్లో మనం చూసినాం. ఏదో 3 ఏళ్ల కింద ఈ ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి ఇవాళ దీన్ని నేను ఓడిస్తాను, లేదా 3 ఏళ్ల కింద ఏదో చేసింది కాబట్టి ఇవాళ దీన్ని నేను గెలిపిస్తాను అనుకునే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఎన్నికలప్పుడు అప్పుడేదో ఒక సమస్య వస్తుంది. మీకు గుర్తుంటే వాజ్పేయి ప్రభుత్వం ఉల్లిగడ్డల ధరల కారణంగా ప్రభుత్వం పడిపోయిన సందర్భాలు ఢిల్లీలో మనం చూసినాం. అట్లా అప్పటిదప్పుడు వచ్చే సమస్యలు కూడా చాలా పనిచేస్తాయి. ఇవాళ నుంచే మనం ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంతో 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో అనేది మనం చెప్పలేము. అయితే పొలిటికల్ పార్టీస్కి ధీమా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ఒక మీట్ ది ప్రెస్ ప్రోగ్రాంలో చెప్పినారు, రాసి పెట్టుకోండి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఉంటుంది. దానికి కారణం చెప్పినాడు ఆయన. అంతకుముందు 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 2 ఎన్నికలు గెలిచి ప్రభుత్వం 10 సంవత్సరాలన్నది. ఆ తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాలన్నది. అంతకుముందు టీడీపీ 10 సంవత్సరాలన్నది. 94 నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. 2014 నుంచి దాదాపు 2024 వరకు 23 ఎండింగ్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు 2 సార్లు తప్పనిసరిగా అవకాశం ఇస్తున్నారు ప్రతి రాజకీయ పార్టీకి. ఫస్ట్ తెలుగుదేశంకు, తర్వాత కాంగ్రెస్కు, తర్వాత టీఆర్ఎస్కు, ఇప్పుడు మాకు ఇచ్చినారు. 10 ఏళ్ల పాటు మేము ఉంటాము, మేము ఈ రాష్ట్రానికి మంచి చేస్తాం, ప్రజలకు మంచి చేస్తాం అని ఆయన ధీమాగా చెప్పుకుంటున్నాడు. పొలిటికల్ పార్టీస్ చెప్తాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మేము వస్తాం, బీఆర్ఎస్ వస్తుంది, ఇంకో 20 ఏళ్ళు మేము ఉంటామని కేటీఆర్ చెప్పొచ్చు. రాజకీయ పార్టీలు ఏమైనా చెప్పొచ్చు, కానీ అక్కడున్న పరిస్థితుల్లో అప్పుడున్న వాతావరణాన్ని బట్టి కదా ఎన్నికలు జరిగేది. రేపు ఏం జరుగుతుంది 2028లో లెక్క ప్రకారం అయితే 2028లో ఎన్నికలు జరగాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంకో ప్రెడిక్షన్ కూడా చెప్పినారు. ఆయన 2028 నిజానికి ఎన్నికలు జరిగితే 2028 నవంబర్ డిసెంబర్కి జరగాలి ఎన్నికలు తెలంగాణలో. అట్లా కాకుండా ఒక 6 నెలలు పోస్ట్పోన్ అయ్యి జమిలీ ఎన్నికలు రావచ్చు. 2029లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఆనాటికి వాతావరణం, పరిస్థితులు అవన్నీ కూడా చూడాలి. అయితే రాజకీయ పార్టీలు ధీమా ఉండడంలో తప్పలేదు. ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న పనులు,
వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటి మీద ఆధారపడి వాళ్ళు అంచనా వేసుకుంటారు. ఎస్, మేము మళ్ళీ వస్తామనే ధీమా ఉంటుంది. రైట్. డెఫినెట్ అధినాయకత్వం ఎలా చూస్తుంటుంది అంటారు? కాంగ్రెస్ అధినాయకత్వం, ఎస్ ఆఫ్ కోర్స్ తెలంగాణ గురించి మీరు మాట్లాడుతున్నారు,